ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆరోగ్యం కావాలనుకుంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలనుకుంటే రైట్ ఏం చేయాలట? భయభక్తులతో జీవించు. భయభక్తులు అంటే అర్థం ఏంటి? అసలు భయభక్తులు అంటే అర్థం ఏంటి? సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. యథార్థముగా ప్రవర్తించువారు యెహోవా యందు భయభక్తులు కలవాడు. నా మాట వినాలి. భయభక్తులు అంటే అర్థం ఏంటి? యథార్థముగా ప్రవర్తించటం. అదే భయభక్తులు అంటే. భయభక్తులు అంటే అర్థం ఏంటంటే ఏం చెప్తావు? నువ్వు ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలా? యథార్థంగా పనిచేయాలా. అది నేను అదే కారు షోరూంలో ఒక అమ్మాయి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఆ కారు షోరూంలో ఉద్యోగం మానేసుకుంది. దరిదాపు నెలకి 15,000 ఎంతో ఇచ్చేవారు. ఈ అమ్మాయి ఎందుకు మానేసావంటే, ఆ షాపులో నేను యథార్థంగా ఉండలేకపోతున్నానండి, కొన్నిసార్లు మోసం చేయాల్సి వస్తుందండి, కొన్నిసార్లు అబద్ధం ఆడాల్సి వస్తుందండి. అంతేకాదు మా ఓనర్ వచ్చేటప్పుడు ఆయనకే మాదేదో కాగితం ఇమ్మంటున్నాడండి, దాంట్లోకి నీళ్లు పోయమంటున్నాడండి. ఇవన్నీ మనకు కుదరక నేను ఆ చిన్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నానండి అంది. అంటే ఆ అమ్మాయిలో మనం ఏం చూస్తామంటే యథార్థతను చూస్తాం. ఆ అమ్మాయిలో మనం ఏం చూస్తామంటే పరిశుద్ధ జీవితాన్ని చూస్తాం. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకండి అంటారేంటి అంటే, నువ్వు మోసం చేసినా పర్వాలేదా, నువ్వు దగా చేసినా పర్లేదా, నువ్వు వాక్య విరుద్ధంగా ప్రవర్తించినా పర్లేదా? అది అలా చెప్పలేదు. యథార్థముగా ప్రవర్తించువాడు చెప్పండి దేవుని ఎడల భయభక్తులు గలవాడు. ఈ మధ్య ఇదేంటి పెట్రోల్ బంకులో ఒక ఆయన పనిచేసేవాడు. తర్వాత ఆయన ఏదో బట్టల షాపులో కనిపించాడు. ఏంటి తమ్ముడు అంటే, ఆ పెట్రోల్ బంకులో అన్ని మోసాలు చేయాల్సి వస్తుందండి, అది నా మనస్సాక్షి గద్దించిందండి, నా మనస్సాక్షి మందలించిందండి, అందుకే నేను మానేసుకున్నాను అన్నాడు. మరి మీలో మనస్సాక్షి ఉంది కదా, నీ మనస్సాక్షి పనిచేస్తుందా? అయ్యో ఇందులో నేను మోసం చేస్తున్నాను, ఇది నా భక్తి జీవితానికి సరిపోదు, నా యథార్థతను పాడు చేసుకోవాల్సి వస్తుంది, నా నమ్మకాన్ని నేను పాడు చేసుకోవాల్సి వస్తుంది, నేను యథార్థంగా బ్రతకటానికి ఇది ఆటంకంగా ఉంది అని ఎప్పుడైనా నీ మనస్సాక్షి గద్దించిందా? గద్దించదు. నువ్వు నోటని సినిమా పాటలు పాడినా కానీ నీ మనసు నేను గద్దించదు. నీకు దేవుడు నోరిచ్చింది సినిమా పాటలు పాడడానికి కాదు, దేవుని గురించి పాడతావని, దేవుని గురించి గానం చేస్తావని, దేవునికి నోరిచ్చింది కైని నవ్వులుతావని కాదు. అంచేత ఇక్కడ ఏం రాశాడు? భయభక్తులు అంటే యథార్థంగా ఏం చేయాలంట? ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తిస్తే మీకా గ్రంథాన్ని 7వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, యథార్థవంతులు ఈ దినాల్లో ఇలా ఉంటారట. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముండ్లుగా ఉందురు అని ఉంది. యథార్థవంతులు అంటే ఎలా ఉంటారట? ముళ్ళ కంచులాగా ఉంటారట. వారట ముళ్ళుగా ఉంటారట. అర్థమైందా మీకు? అదన్నమాట. యథార్థవంతుని మాటలు ముళ్ళుగా ఉంటాయట. యథార్థవంతులు సమాజానికి ముళ్ళుగా ఉంటారటండి. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వస్తున్నావు అన్నది కాదు ముఖ్యం, ఎప్పుడు నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం. బయట నీ జీవితం ఎలా ఉంది అన్నది ముఖ్యం, బయట నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం. నీ పనిలో యథార్థత ఉందా? ప్రార్థనకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ యథార్థముగా లేనోళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత దేవుని ఎడల భయభక్తులకు నిర్వచనం ఏంటంటే యథార్థముగా ప్రవర్తించటమే నీకు భయభక్తులు ఉండటం.